హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సమ్మర్లో ఈ ఎండల వేడి వలన మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యాన్‌ని క్లీన్ చేసుకొని మనం ఆ చల్లని గాలిని ఎలాగా ఆస్వాదించాలో ఒకసారి ఈ ఫ్యాన్‌ని క్లీన్ చేసుకొని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ హాలిడేస్ ఎలాగా వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సమ్మర్ విషయంకి వస్తే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎండల వల్ల మనం ఈ ఎండల వేడిని తట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి మన ఇంట్లో ఉన్న ఫ్యాన్లని చూసారా, ఈ ఫ్యాను ఎంత డస్ట్తో నిండి ఉంది. ఈ డస్ట్ని నేను ఈ ఫ్యాన్ని క్లీన్ చేసి ఈ ఫ్యాన్ నుండి వచ్చిన మంచి స్వచ్ఛమైన గాలి మనకెంతో సంతోషంగా ఉంటుందో తెలుసా. ఒకసారి ఈ ఫ్యాన్ని నేను క్లీన్ చేస్తాను. క్లీన్ చేసిన ద్వారా ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. అలాగే ఈ ఫ్యాన్కి క్లీన్ చేయడానికి కావాల్సింది బకెట్ వాటరు, అలాగే స్క్రూ డ్రైవరు ప్లస్ ఒక క్లాత్ను తీసుకోవాలి. అలాగే మనకి కొద్దిగా ఆయిల్ తీసుకుంటే ఈ ఫ్యాన్ని క్లీన్ చేయడం ద్వారా ఎండాకాలం కొద్దిగా కూలింగ్గా ఉండడం జరుగుతుంది. ఫ్యాన్కున్న డస్ట్ని ముందుగా రిమూవ్ చేయాలంటే ఈ ఫ్యాన్కున్న బోల్ట్ని ఈ స్క్రూ డ్రైవర్ ద్వారా రిమూవ్ చేయాలి. ముందుగా స్క్రూ డ్రైవర్ ద్వారా ఈ ఫ్యాన్కున్న బోల్ట్ని రిమూవ్ చేస్తున్నాను. స్క్రూ డ్రైవర్తో ఈ ఫ్యాన్కున్న బోల్ట్ని ఇలా బయటికి వచ్చేటట్టు చేయాలి. ఫ్యాన్కున్న రెక్కల్ని ఇలా తీసి చూసారా ఎంత డస్ట్ కనిపిస్తుందో. ఈ డస్ట్ని క్లీన్ చేయాలి. ఈ డస్ట్ వల్ల మనకి ఈ ఎండాకాలం వచ్చే గాలి సరైన ఆక్సిజన్ దొరకకుండా పోతుంది. ఈ డస్ట్ని మనము వాటర్తో క్లీన్ చేయడం వలన మనకి ఇంకా ఫ్యాన్ నుండి వచ్చే మంచి గాలిని తీసుకోవడము జరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ ఫ్యాన్కున్న రెక్కలు డస్ట్ ఎంత మార్చిపోయి ఉంది. వీటిని మనం క్లీన్ చేయడం ద్వారా ఈ ఫ్యాన్ రెక్కలు ఎలా ఉంటాయో చూద్దాం. రెక్కలకి ఎంత డస్ట్ కనిపిస్తుందో చూశారు ఫ్రెండ్స్. ఈ డస్ట్ వలన మనకి హెల్త్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తుంటాయి. వీటి వలన వచ్చే గాలి మనకి హెల్త్కి ఇబ్బంది పెడుతుంటాయి. ఆరోగ్యంగా మనం ఉండాలంటే ముందు వీటిని క్లీన్ చేసుకోవడం ద్వారా వాటి నుండి వచ్చే గాలిని మనము ఆరోగ్యంగా ఉండవలసి ఉంటుంది. ముందుగా ఈ రెక్కల్ని క్లీన్ చేయడం జరుగుతుంది. నాకు అందుబాటులో ఉన్న చిన్న బకెట్ వాటర్ని తీసుకున్నాను. ఆ వాటర్లో ఒక క్లాత్ని ముంచి ఆ క్లాత్ ద్వారా ఈ ఫ్యాన్ యొక్క రెక్కల్ని క్లీన్ చేయడం జరుగుతుంది. ఈ వాటర్లో క్లాత్ ఏదైతే ముంచడం ద్వారా ఆ క్లాత్ని ఈ రెక్కల పైన క్లీన్ చేయడం వలన రెక్కలకు ఉన్న డస్ట్ని తొలగించడం జరుగుతుంది. ఈ ఫ్యాన్ రెక్కలకి బాగా డస్ట్ పట్టడం ద్వారా వీటి నుండి వచ్చే గాలి మనకి సరైన సౌకర్యం ఇవ్వదు. అలాగే ఈ ఎండల వలన కూడా ఈ డస్ట్ వలన వచ్చే గాలి, ఈ ఎండల వలన వచ్చే వేడి ఈ ఫ్యాను మనకు అనుకూలంగా ఉండదు. కాబట్టి వీటిని నేను కూలింగ్గా చేయాలని కొద్దిగా రెక్కలను డస్ట్ లేకుండా క్లీన్ చేయడం జరుగుతుంది.
వేస్ట్ క్లాత్ను యూజ్ చేసి వాటర్ని యూజ్ చేస్తూ ఈ ఫ్యాన్ రెక్కల్ని ఇలా క్లీన్ చేయడం జరుగుతుంది. లోపల ఉన్న చిన్న చిన్న డస్ట్ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. వీటిని ఈ లోపల ఉన్న చిన్న డస్ట్ ద్వారా కూడా ఆ గాలి అనేది సరైన గాలి తగలకుండా ఉంటుందని ఈ లోపల కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఫ్యాన్ను క్లీన్ చేయడం వలన అలాగే ఈ కనిపిస్తున్న వాటిని కూడా క్లీన్ చేయడం వాటర్ ద్వారా క్లీన్ చేయడం జరిగింది. వాటర్ కొద్దిగా జాగ్రత్తగా క్లీన్ చేయడం మంచిది. ఎందుకంటే ఆ ఫ్యాన్లో వాటర్ వెళ్ళిపోతే ఫ్యాన్ ఆగిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మనము క్లీన్ చేసేటప్పుడు ఆచితూచి ఆ వాటర్ని కొద్దిగా జాగ్రత్తగా క్లీన్ చేయవలసి ఉంటుంది. ఫ్యాను అన్నీ క్లీన్ చేయవలసి ఉంటుంది. క్లీన్ చేయడం వలన చెట్ల ద్వారా చల్లని గాలి ఈ ఫ్యాన్ ద్వారా వచ్చే గాలి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. కాబట్టి మొత్తం డస్ట్ లేకుండా క్లీన్ చేయడం జరుగుతుంది. షాంపూ సర్ఫతో క్లీన్ చేసుకుని ఇంకా బాగా వస్తుంది. కానీ నేను వాటర్తోనే క్లీన్ చేస్తున్నాను. వాటర్తో క్లీన్ చేస్తూ అలాగే ఇంకో వేరే పొడి క్లాత్ని తీసుకొని వాటిని క్లీన్ చేసిన వాటిని మళ్ళీ తడి ఎక్కువగా ఫ్యాన్లోకి వెళ్ళకుండా కొద్దిగా క్లీన్ చేస్తూ అలాగే బ్రష్తో కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. బ్రష్ ద్వారా కొంత క్లాత్ ద్వారా డస్ట్ రాకపోతే బ్రష్ ద్వారా చిన్న మూలలు ఉన్న డస్ట్ కూడా ఈ బ్రష్ ద్వారా బయటికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ బ్రష్ ద్వారా సైడ్లో ఉన్న ఏదైతే డస్ట్ ఉందో ఆ డస్ట్ని క్లీన్ చేయడం జరుగుతుంది. ఈ లోపల బేరింగ్స్ ఏమైనా ఇబ్బంది పడకుండా కొద్దిగా క్లియర్గా ఈ బ్రష్ ద్వారా క్లీన్ చేస్తున్నాను. ఈ క్లీన్ చేయడం వలన లోపల కూడా ఎటువంటి డస్ట్ ఉండకుండా బయటికి ఈ బ్రష్ ద్వారా రిమూవ్ చేయడం జరుగుతుంది. నా దగ్గర ఎటువంటి వస్తువు ఉన్న దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం ద్వారా వాటిని నీట్గా క్లీన్ చేయడం వలన వాటి పర్పస్ చాలా బాగా యూజ్ అవుతుందని అర్థం చేసుకుంటున్నాను. కాబట్టి ఏదైనా వస్తువుని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వలన మనకి ఉపయోగపడుతుందని నమ్మకంతో క్లీన్ చేయడం జరుగుతుంది. ఫ్యాను ముందు ఉన్నంత డస్ట్ ఇప్పుడు లేకుండా వాటర్ ద్వారా క్లీన్ చేయడం మంచి క్లాత్ని తీసుకుని వాటర్ ద్వారా క్లీన్ చేయడం డస్ట్ మొత్తం క్లీన్ చేయడం జరిగింది. ఎటువంటి డస్ట్ లేకుండా మొత్తం డస్ట్ని రిమూవ్ చేయడం జరిగింది. వీటిని కొంచెంసేపు ఎండలో ఆరబెట్టాలి. ఆయిల్ రాసి ఎండలో ఆరబెట్టాలి. కాబట్టి కొద్దిగా వాటర్తో క్లీన్ చేయడం జరిగింది. ఫ్యాన్ రెక్కల్ని క్లీన్ చేయడం తర్వాత కోకోనట్ ఆయిల్తో ఫ్యాన్ రెక్కల్ని మళ్ళీ క్లీన్ చేయడం జరుగుతుంది. ఈ కోకోనట్ ఆయిల్ వలన కొన్నిసార్లు పింపురైన ఫ్యాను వాటిని కొద్దిగా ఆ జంక్ని రిమూవ్ చేయవచ్చని నా ఆలోచన. ఏదైతే పింపురయ్యి జంక్ పట్టిన ఫ్యాన్ని ఈ ఆయిల్ ద్వారా వాటిని కొద్దిగా రిమూవ్ చేయవచ్చని ఆయిల్ని రాసి ఎండలో ఆరబెడుతున్నాం. ఈ ఫ్యాన్ చాలా ఓల్డ్ది. మ్యాక్సిమము 8-9 ఇయర్స్ అయి ఉంటుంది. ఈ ఓల్డ్ ఫ్యాన్ని నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ యూజ్ చేయడం వలన చాలా బాగా గాలి వస్తుంది. కాబట్టి ఈసారి కూడా క్లీన్ చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో. ఈ రెక్కలు చూసారా డస్ట్ మొత్తం రిమూవ్ చేసి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ రిమూవ్ చేయడం వల్ల మంచి ఎయిర్ని మనం ఆస్వాదించవచ్చు. ఈ ఎండాకాలము వచ్చే వేడి గాలుల వలన
మనకి మనం వర్క్ చేస్తూ ఈ వేడి గాలుల వల్ల చాలా ఇబ్బంది పడుతుంటాం. కాబట్టి మనం ముందుగానే ఈ మన ఇంట్లో ఉన్న ఇటువంటివి కొద్దిగా క్లీన్ చేసుకోవడం వలన ఆ వేడి ఎయిర్ నుండి రిమూవ్ అయ్యి కూలింగ్గా అనిపించే విధంగా మనం తయారు చేసుకోవాలి. కాబట్టి వీటిని నేను పరిశుభ్రంగా చేసుకుంటూ డస్ట్ని రిమూవ్ చేయడం జరిగింది. ఫ్యాన్లో ఉన్న ఒక్కొక్క పార్ట్స్ని బిగించడం జరుగుతుంది. ఇప్పుడు ఫ్యాన్ని క్లీన్ చేసిన తర్వాత ఫ్యాన్లో ఉన్న ఒక్కొక్క పార్ట్స్ని వాటిని బిగించి మళ్ళీ దాన్ని అమర్చడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఫ్యాన్లో వాటర్ వెళ్తే బేరింగ్లు ఇవి స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఫ్యాన్ని క్లీన్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవడం మంచిది. ఫ్యాన్ని క్లీన్ చేసిన తర్వాత ఫ్యాన్లో ఉన్న ఒక్కొక్క పార్ట్స్ని స్క్రూ డ్రైవర్ ద్వారా బిగించడం జరుగుతుంది. స్క్రూ డ్రైవర్ ద్వారా ప్రతి స్క్రూని బిగించడం జరుగుతుంది. మొత్తం ఫ్యాన్ని సెట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫ్యాన్ క్లీన్గా ఉండడం జరిగింది. ఇప్పుడు ఫ్యాన్ వేయడం వలన ఎంత చల్లని గాలి వస్తుందో ఒకసారి తర్వాత చూపిస్తాను, చూద్దాం. ఫ్యాన్ని బిగించడం జరిగింది, క్లీన్ చేయడం జరిగింది. మరోసారి బిగించిన తర్వాత బ్రష్తో చక్కగా ఈ విధంగా ఒకసారి ఎక్కడైనా చిన్న డస్ట్ ఉంటే వాటిని ఒకసారి రిమూవ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఈ బ్రష్ ద్వారా ఎక్కడైనా చిన్న డస్ట్ ఉంటే వాటిని రిమూవ్ చేస్తున్నాను. మనకి తెలియకుండా ఎక్కడైనా చిన్న డస్ట్ కనిపిస్తే ఈ బ్రష్ ద్వారా వాటిని ఏదో విధంగా ఎక్కడెక్కడ చిన్న డస్ట్స్ కానీ కనిపిస్తే వాటిని రిమూవ్ చేయొచ్చు. ఇంకా ఈ ఫ్యాన్ చిన్న లూజ్గా ఉంది, వాటిని మరి టైట్గా బిగించడం జరుగుతుంది. ఫ్యాన్ని బిగించడం జరిగింది. ఇప్పుడు మొత్తం ఫ్యాన్ క్లీన్ చేయడము అండ్ డస్ట్ అంతా రిమూవ్ చేయడం మొత్తం జరిగింది. ఇప్పుడు మనము ఈ సమ్మర్లో ఈ ఫ్యాన్ వల్ల వచ్చే చల్లని గాలిని ఆస్వాదిద్దాం. ఎంత డస్ట్ కనిపిస్తుందో చూడండి. ఈ ఫ్యాన్ ద్వారా మంచి వాటర్ని ఎలా డస్ట్ వాటర్గా మారిందో చూడండి. ఫ్యాన్ ద్వారా వచ్చే గాలి చాలా ఇబ్బంది. కాబట్టి ఈ ఫ్యాన్ని క్లీన్ చేయడం జరిగింది. ఎంత డస్ట్ వచ్చిందో ఈ బకెట్లో చూడండి. ఎంత డస్ట్ కనిపిస్తుందో చూడండి. ఈ డస్ట్ వలన మనకి డస్ట్ ద్వారా వచ్చే గాలి మనకి చాలా ఆరోగ్యానికి ఇబ్బంది. కాబట్టి ఆ డస్ట్ మొత్తం రిమూవ్ చేయడం జరిగింది. ఈ ఫ్యాను ఇప్పుడు నీట్గా చేయడం జరిగింది. ఈ డస్ట్ మొత్తం క్లీన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫ్యాన్ చూస్తే ఇప్పుడు ఒకసారి ఆన్ చేస్తాను. ఫ్యాను ఆన్ అవుతుందా లేదా ఒకసారి చెకింగ్ చేస్తాను, చూద్దాం. ఎస్, ఫ్యాన్ ఆన్ అయ్యింది. చాలా చక్కని గాలి వస్తుంది. డస్ట్ అంతా రిమూవ్ అయ్యింది. చూడండి, ఫ్యాన్ మీ ముందే చూపిస్తున్నాను. చక్కగా తిరుగుతుంది. చాలా చల్లని గాలి వస్తుంది. ఇంతకన్నా మనకి మంచి గాలి ఇంకా ఏం కావాలి? చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా హాయిగా ఫ్యాన్ తిరుగుతుందో. కానీ చూడడానికి ఎంత డస్ట్ వచ్చిందో చూశారు. ఇదిగో డస్ట్, చాలా డస్ట్ వచ్చింది. ఈ డస్ట్ని క్లీన్ చేయడం వలన ఈ ఎండాకాలము ఈ ఫ్యాన్ని ఎంత నీట్గా క్లీన్ చేయడం జరిగింది. ఒకసారి ఎంత చల్లని గాలి వస్తుందో ఒకసారి చూడండి.
చూసారు కదా ఫ్రెండ్స్, మంచి చక్కగా మంచి గాలి వస్తుందో. చక్కగా డస్ట్ని ఇలా క్లీన్ చేసుకోవడం వలన డస్ట్ ఎంత ఉందో ఆ డస్ట్ మొత్తం బయటికి పారేయడం జరిగింది.